దాదాపు 90 వసంతాల తెలుగు సినిమా చరిత్రలో కొన్ని వేల చిత్రాలు రూపొందాయి. వాటిలో వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన ఆణిముత్యాలు తీసుకుంటే వాటిలో మొదటి వేలు మడిచి చెప్పదగ్గ చిత్రం కేవీ రెడ్డి గారి అపూర్వ సృష్టి విజయ వారి మాయాబజార్. భారతంలో కానీ ఏ ఇతర కావ్య ఇతిహాస పురాణాల్లో కానీ లేని ఈ శశిరేఖా పరిణయ గాథ పింగళి కేవీ రెడ్డి గారుల స్వకపోల కల్పితం. అలాగే పాండవులు గాని ద్రౌపది గాని లేకుండా పాండవ మధ్యముడి కుమారుడి కళ్యాణం జరిపించడం వాళ్ళిద్దరి కల్పనా చాతుర్యానికి ప్రతీక. పాటల చిత్రీకరణలో దర్శకులు చూపించిన ఔచిత్యం ఔన్నత్యానికి మచ్చుతునక ఈ నౌకా విహార గీతం. ఎంత బంధుత్వం ఉన్నా ఇద్దరు పెళ్లికాని పిల్లలు నౌకా విహారం చేయటం సరికాదనుకున్నారేమో దర్శకులు. శ్రీకృష్ణుడు రుక్మిణి అదే నౌకలో విహరించడం ద్వారా పెద్దల ఆమోదాన్ని ప్రేక్షకుల సమ్మతాన్ని అందుకున్నారు. ఈ పాట చిత్రీకరణలో ఛాయాగ్రాహకులు మార్కస్ బాట్లే చేసిన మాయ ప్రశంసలకు పాత్రమైంది. ఈ పాటని మద్రాస్ ఎన్నూర్ లేక్లో మిట్ట మధ్యాహ్నం చిత్రీకరించి ప్రేక్షకులకు మాత్రం పండు వెన్నెల్ని చిత్రీకరించిన భ్రమని కలిగించారు. ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు లీలగారు పాడగా 3 జంటలపై చిత్రీకరించిన ఆ పింగళి వారి పాటని మీకోసం ఇప్పుడు పాడనున్నది దినకర్ అండ్ సునీత. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మిలమిలలో. అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మై మరపించి ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే మధురిమలో మధురిమలో. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే మధురిమలో ఎల్లరి మనసును చల్లగా చేసే చల్లని దేవుని అల్లరిలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. ఆ
1965లో విజయ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకులు కేవీ రెడ్డి గారు నిర్మించి రూపొందించిన చిత్రం నటరత్న తారక రామారావు, ఎస్ వరలక్ష్మి జంటగా నటించిన సత్య హరిశ్చంద్ర. సూర్యవంశ చక్రవర్తి హరిశ్చంద్రుని జీవిత కథ ఆధారంగా పింగళి గారి మాటలు పాటలు అందించిన ఈ చిత్రంతోనే విజయ సంస్థకు అపజయ పర్వం మొదలైంది. అయితే పెండ్యాల వారి స్వరకల్పనలో ఈ చిత్రంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణకు పాత్రమయ్యాయి. కొంతలో కొంత ఇది ఊరటని కలిగించే విషయం. విశ్వామిత్రుని కుటిలత్వం కారణంగా రాజ్యాన్ని కోల్పోయిన సత్యసంధుడు హరిశ్చంద్రునికి నీడనిచ్చింది కాశీ పట్టణమే. సతీసూత సమేతంగా ఆ చక్రవర్తి కాశీ విశ్వనాథుని స్తుతించిన తీరు చిరస్మరణీయం. పెండ్యాల గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు, ఎస్ వరలక్ష్మి గారు ఆలపించిన ఈ పింగళి వారి గీతాన్ని మనకు వినిపించబోతున్నారు శ్రీరామ్ చంద్ర అండ్ ప్రణవి. హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ భవవేదసారా సదా నిర్వికారా భవవేదసారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపా